రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నంత కాలం ఇరాన్ దగ్గర నుంచి డ్రోన్లు రష్యాకెళ్ళినాయి. అలాగే కొన్ని రకాలైనటువంటి మిస్సైల్స్ రష్యా దగ్గరికెళ్ళినాయి. వాటినే మేడ్ ఇన్ ఇరాన్ అనేది మార్చేసేసి పేరు మార్చుకుని అక్కడ దాడులకి ఉపయోగించుకుంది రష్యా. ఆ విషయాన్ని కొన్ని సాక్ష్యాలతో ఉక్రెయిన్ కూడా నిరూపించింది. ఇప్పుడు ఇరాన్ ఉక్రెయిన్ యుద్ధం ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం మాక్సిమం కంట్రోల్ అయింది. అప్పుడప్పుడు చిన్న దాడులు జరుగుతాయి. మొన్న నిన్న జరిగినాయి. బట్ భారీ యుద్ధం అయితే ఆగిపోయింది. ఇప్పుడు భారీ యుద్ధం జరుగుతుంది. ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్. ఇరాన్ వర్సెస్ గల్ఫ్ కాబట్టి గల్ఫ్ అయితే యుద్ధంలో పార్టిసిపేట్ చేయట్లేదు. ఈ సందర్భంలో ఇరాన్కి ఆయుధాల కొరత ఏర్పడుతున్నటువంటి దృష్ట్యా రష్యా ఇప్పుడు ఆయుధాలు సరఫరా చేస్తుంది. రష్యా అటు పక్కన ఆయుధాలని తీసుకువెళ్ళేటటువంటి ఏర్పాట్లు చేసినటువంటి వేళ దాన్ని ఐడెంటిఫై చేసింది ఇప్పుడు ఇజ్రాయెల్. ఆ ప్లేసెస్ మీద దాడి చేస్తామని ప్రకటించి ఆ ప్రకటనకి అనుగుణంగానే వెళ్తున్నటువంటి వెపన్స్ మీద పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. ఎక్కడైతే క్యాప్సికన్ సముద్రంలో వీళ్ళిద్దరూ ఆయుధాలు మార్చుకుంటున్నారన్నటువంటి విషయాన్ని గుర్తించింది. క్యాప్సికన్ సముద్రంలో ఉన్నటువంటి రష్యా ఇరాన్ ఆయుధ క్షేత్రాల మీద దాడి చేస్తాం, ఆయుధ సరఫరాల మీద దాడి చేస్తామని ప్రకటించింది ఇజ్రాయెల్.